హలో ఎవ్రీబడి, ఇవాళ మనం తోటకూర వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా హెల్దీ కూడా, ఆకుకూరలు యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ ఒక బిగ్ ఆనియన్, క్యారెట్, టొమాటోస్ స్మాల్ సైజ్ ఒక 2, పుదీనా, కొత్తిమీర చాప్ చేసి ఇలా పెట్టుకుందాం. ఒక బిగ్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ 2 times వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకుందాం. మిక్సీ జార్లో కొంచెం పల్లీలు, జీడిపప్పు, కొబ్బరి పొడి కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ 3 యాడ్ చేసి ఆ పౌడర్ని మనం బిర్యానీ చేసేటప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్, నెయ్యి 2 వేసి అది వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేగాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. వేసి మళ్ళీ చక్కగా కలుపుకొని క్యారెట్ మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయ్యి మగ్గింది అనుకున్నప్పుడు ఒక 2 కట్టలు ఫైన్ చాప్ చేసిన తోటకూర వేసుకోవాలి. తోటకూర మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిపోవాలి. తోటకూర మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిపోవాలి. వీటికి సీజనింగ్ కోసం కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు, కొబ్బరి పొడి వేసుకోండి. ఇందులో అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే మన బిర్యానీ రెడీ. ఎసురు పోసుకున్నాక మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవడమే.